నమస్తే, దిస్ ఇస్ శౌర్య. అమ్మమ్మ వయసులో గర్భం దాల్చిన బామ్మ. పుట్టిన చిన్నారిని ఏం చేసింది అసలు? ఆహ్, ఇది వినడానికి చాలా బాధాకరంగా అనిపిచ్చింది. అసలు ఆ వయసులో మరి ఆవిడ ఎందుకట్లా చేయాల్సొచ్చింది? రీజన్స్ ఏంటి? అసలు ఎక్కడ జరిగింది ఈ విషయం అంతా? ఇవన్నీ డీటెయిల్‌గా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్. అంటే వినగానే కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. అంటే అమ్మమ్మ వయసంటే ఇప్పుడు సాధారణంగా 60 ఏళ్ళకి, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ మధ్యలో గూడా చాలా మంది సంతానం లేని వాళ్ళు పిల్లల్ని కంటూ ఉన్నారు. చాలా ట్రయల్స్ చేసి. 100లో ఒకరిద్దరు అనుకోండి. బట్ ఈ కేస్ కొంచెం ఆ! డిఫరెంట్‌గా ఉంది. దాని గురించి చెప్పండి సార్. అసలు ఎక్కడ జరిగింది ఏంటి? ముందుగా అసలు సంఘటన ఎలా జరిగింది, ఏంటి అనేది చెప్పుకొని దాని తర్వాత నా విశ్లేషణ చెప్తాను. హ్మ్. ఇది యాక్చువల్‌గా టైటిల్స్ చూస్తే 'అమ్మమ్మ వయసులో ఆగని కామ కోరికలు, గర్భం దాల్చి పసికందుని నీళ్ళల్లో పారేసింది' అని రాస్తున్నారు. ఒకటి దీంట్లో 2 అంశాలున్నాయి. ఒకటి ఏ ఏజ్ వరకు కామ కోరికలు ఉంటే తప్పు హ్మ్. లేదా? ఉండొచ్చా అసలు? ఎలా ఉంటాయి? అనేది ఒక అంశం. రెండో అంశం అటువంటి ఏజ్‌లో అంటే కొద్దిగా ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ అంటారు. ఏజ్ అయినాక అంటే 50 ఏళ్ళు, 60 ఏళ్లలో ప్రెగ్నెన్సీ అనేది ఆహ్, వస్తే ఏం చేయాలి? ఆహ్, దాన్ని మనోళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు? అనే దానికి ఈ ఎపిసోడ్ మనకి చాలా విషయాల్ని నేర్పిస్తుంది. నేర్పిస్తుంది. సో, యెస్. ఇది హుస్నాబాద్‌లో జరిగిందిది. ఏసనాయక్ తాండా అంటే వీళ్ళు ట్రైబల్ పీపుల్. బానోతు లక్ష్మి ఆమె పేరు. రాజు భర్త పేరు. ఈ బానోతు లక్ష్మికి మన మీడియా ఎలా ఉంటదంటే, సెన్సేషనలిజం మీద ఉండే ఇంట్రెస్టు డీటెయిల్స్ మీద ఉండదు. హ్మ్. సో, అలాగా ఆమెకెంత వయసో ఇప్పటి వరకు నేను చాలా పేపర్‌లు చూసాను. ఒక్కడు కూడా రాయడు. ఆమె హ్మ్. బామ్మని రాస్తారు గానీ, ఆమె మొఖం చూడలేదు మనం. ఆమెకు బామ్మని రాస్తారు. ఆమె వయసెంత అనేది తెలీదు. మొత్తానికి ఆమెకి ఒక 50 ఏళ్ళు దాటైతే ఉండే అవకాశం ఉంది. వీళ్ళ చెప్తున్న దాని ప్రకారం. ఎందుకంటే 40 ఏళ్ళలోని బామ్మ అనరు గదా! అవును. కాబట్టి 50 60 మధ్యలో ఆమె ఉండొచ్చు. హ్మ్. అలాగే వాళ్ళ హస్బెండ్. ఆమె కామ కోరికలు ఎక్కువైపోయి ఎవరితోనూ పడుకోలేదు. వాళ్ళ హస్బెండ్‌తోనే కామ కోరికలు తీర్చుకుంది. హ్మ్. సో, దీనివల్ల ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం, అంటే కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఫాలో కావాల్సిన ఆహ్, అవసరం గాని, లేకపోతే ఎలా ఫాలో కావాలి ఏంటి నాలెడ్జ్ లేకపోవడంతో వాళ్ళేం చేశారంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా దాన్ని అబార్షన్ చేయించుకుందామని లోకల్‌గా ఉండే వంశీ అనే ఒక ఆర్ఎంపీ డాక్టర్‌ని కలిసారు. హ్మ్. ఆర్ఎంపీ డాక్టరు కొన్ని టాబ్లెట్లు ఇచ్చాడు ఆమెకు. ఇట్లా టాబ్లెట్‌లేసుకోండి ప్రెగ్నెన్సీ పోతుంది, అబార్షన్ అయిపోతుందని చెప్పాడు. వాళ్ళు మరి ఆయన చెప్పింది ఫాలో కాలేదా? లేకపోతే ఫాలో అయినా కూడా ఆ టాబ్లెట్లు పనిచేయలేదా తెలీదు. మొత్తానికి ఆమెకి ఆహ్, సజీవంగా బిడ్డ పుట్టేసాడు. సో, సజీవంగా పుట్టడంతో వాళ్ళకి ఇప్పుడు కంగారు మొదలైంది. అంటే సమాజం ఏమనుకుంటది ఈ వయసులో బిడ్డ పుడితే? అందరూ ఎగతాళి చేస్తారేమో! ఇప్పుడు ఈ వయసులో మనం బిడ్డని ఎలా పెంచాలి? మనం ఈ బిడ్డ పెద్దయ్యే లోపల మనం ఇంకా ఏజ్ అయిపోయి బతుకుతామో లేదో, హ్మ్. అప్పుడు బిడ్డ పరిస్థితి ఏంటి? ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకొని బిడ్డని చంపేద్దామని డిసైడ్ అయ్యి వితిన్ 24 అవర్స్‌లో పుట్టగానే అంటే కొన్ని గంటల్లోనే వాళ్ళు పక్కనే వాళ్ళ కాలువ ఒకటి పారుతూ ఉంటది. పెద్ద కాలువ. ఆ కాలువలో విసిరేశారు. ఆ అయ్యయ్యో! కాలువలో బిడ్డ ము పడి మునిగి చనిపోయింది. సో, ఆహ్, దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళెవరో చూసి పంచాయతీ కార్యదర్శికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఇలాగ ఒక బిడ్డ చిన్న బిడ్డ పుట్టిన బిడ్డని నీళ్ళల్లో ఎసేశారు హ్మ్. అని చెప్పారు. దాంతో పంచాయతీ కార్యదర్శి పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చాడు. సో, పోలీసులు వచ్చి పరిశీలించి దీన్ని ఎవరు చేశారు ఏంటి విచారిస్తే ఈ భానుత లక్ష్మి రాజుని ఈ పని చేశారని తేల్చింది. సో, హ్మ్. దాంతో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కి పెట్టారు ఇప్పుడు. సో, వాళ్ళిద్దరూ జైల్‌లో ఉన్నారు. నిజానికి మామూలుగా చూసుకున్నప్పుడు భార్యాభర్తల మధ్య ఏ వయసు వరకు చేసుకోవాలనేది రూల్ ఏం లేదు సమాజంలో. రెండోదేందంటే అదేమీ అన్యాయం గూడా కాదు. అది ఫిజికల్ హెల్త్ మీద తర్వాత హార్మోన్స్ లెవెల్స్ మీద ముఖ్యంగా మగవాళ్ళైతే టెస్టోస్టెరాన్ తర్వాత ఆడవాళ్ళైతే ఈస్ట్రోజన్, ఆండ్రోజన్ వీటి మీద డిపెండ్ అయి ఉంటది. అలాగే రిలేషన్‌షిప్ క్వాలిటీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటది. ఎమోషనల్ ఇంటిమసీ మీద డిపెండ్ అయి ఉంటది. అట్లాగే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి. చాలా మంది ఆ మధ్య నాకు తెలిసిన ఒక 70 ఏళ్ల ఆయన ఒక సంఘటన చెప్పాడు. ఆయన 86 ఏళ్ల వాళ్ళ బంధువుతో కలిస్తే ఆయన అన్నాడంట, "ఒరేయ్ అబ్బాయి నాకు ఈ వయసులో సెక్స్ కోరికలు వస్తున్నాయి.
మీ బామ్మకేమో లేవు. నేనేం చేయాలంటే ఇతను అన్నాడంట, "నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు, నువ్వేమి టెన్షన్ పడకు. నీకు వస్తున్నాయేంటి ఈ వయసులో ఆరోగ్యంగా ఉన్నట్టు" అని. అంటే ఆహ్, ఆరోగ్యంగా ఉంటేనే వస్తాయి. లేకపోతే ఫిజికల్‌గా, మెంటల్‌గా ఆరోగ్యంగా లేకపోతే రావు అనే దానికి అదో ఎగ్జాంపుల్. ఇది ఇప్పుడు రెండోది మనకి లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది ఇండియాలో గూడా 72 ఏళ్ళు మగవాళ్ళలో, ఆడవాళ్ళలో 74 ఏళ్ళు లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరిగింది. అట్లాగే మనకి ఫుడ్ గాని ఈ మధ్య కాలంలో మన కాన్షియస్‌నెస్ పెరిగింది. అందువల్ల ఫిజికల్ ఫిట్‌నెస్, ఆరోగ్యం, ఫుడ్డు, మనం తీసుకునే ఫుడ్ కూడా మన కోరికల మీద ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ కారణాల వల్ల ఎక్కువ ఏజ్ అయినా కూడా కోరికలుంటాయి. భార్యాభర్తలు ఆమేమో ఎక్కడో పోయి ఏమి చేయలేదు. సో, అక్కడి వరకేమీ తప్పు లేదు. కానీ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే, ప్రెగ్నెన్సీ వస్తే ఎలాగా అన్న ఆలోచన వాళ్ళకి లేకపోవడం. వచ్చినప్పుడు దాన్ని త్వరగా తొలగించుకోవడానికి వాళ్ళు ప్రాపర్‌గా ట్రై చేయకపోవడం. ఇక్కడేందంటే మనకి ఇండియాలో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఉంది ఇండియాలో. అంటే ప్రాపర్‌గా భార్యాభర్తలెళ్లి అఫ్సెల్‌గా ప్రెగ్న అబార్షన్ చేయించుకోవడం అనేది మెడికల్ కారణాలతో చేయించుకోవాలి తప్ప, ఇట్లా ఇల్లీగల్‌గా పోయి మెడికల్‌గా అబార్షన్ చేస్తే డాక్టర్‌కి కేసు బుక్ అవుతుంది డాక్టర్ మీద. ఇప్పుడు వీళ్ళ మీద గూడా అవుతుంది. అట్లాగే ఇప్పుడు డాక్టర్‌ని గూడా ఆర్ఎంపీ డాక్టర్ వంశీని గూడా ఈ కేసులో అరెస్ట్ చేశారనమాట. సో, ఇది అన్నమాట మేజర్ ప్రాబ్లము. దీని మీద ఇప్పుడు ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ అనేది ఈ మధ్య ఇండియాలో పెరుగుతుంది. దీని మీద నాకు తెలిసి ఇండియాలో 5, 6 సినిమాలు గూడా వచ్చాయి. అవును ఆ సార్. మధ్య 'వాటర్' అనే సినిమా వచ్చింది. తర్వాత 'బదాయి హో' అనే వెరీ పాపులర్, చాలా పెద్ద హిట్ అయింది 'బదాయి హో'. దాంట్లో గూడా ఆమె 45, 50 ఏళ్ళు ఆమె, వాళ్ళ కొడుకు పెద్దోడు, 20 ఏళ్ళ కొడుకుంటాడు. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. దాని మీద చాలా వండర్‌ఫుల్‌గా డీల్ చేశారు. తమిళ్‌లో గూడా 'వీటిలో విశేషం' అని రీమేక్ అయింది. అట్లాగే 'గుడ్ లక్' అని సినిమా ఉంది. అందులో 75 ఏళ్ల బామ్మకి ప్రెగ్నెన్సీ వస్తుంది ఆ 'గుడ్ లక్' సినిమాలో. దాన్ని ఎలా డీల్ చేశారనేది ఆ సినిమా. అట్లాగే 'బ్రో డాడ్', సారీ, ఇది 'గుడ్ లక్' కాదు. 'బ్రో డాడీలో' 75 ఏళ్ల బామ్మకొస్తుంది. 'గుడ్ లక్‌లో' కూడా ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ మీద డీల్ చేశారనమాట. ఇది వరల్డ్ వైడ్ ఉన్న సిండ్రోమే. దీన్ని ఎలా డీల్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. యాక్చువల్‌గా ఇవాళ మనకి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ బాగా పెరిగాయి. అర్బన్‌లో అయితే 71 అవర్ పిల్ అదేదో ఉంది. సో, అలాంటివి వాడడం, లేకపోతే ఎర్లీగా డాక్టర్ల దగ్గరికి పోతే కూడా పిల్స్‌తోనే, టాబ్లెట్స్‌తోనే ప్రెగ్నెన్సీ అనేది తీసేయొచ్చు. కానీ వీళ్ళు ఇక్కడ ఇంకొక యాస్పెక్ట్ కూడా, ఇప్పుడు మీడియా రోల్ కూడా, మీడియా టైటిల్ ఎలా పెట్టిందంటే అర్థం అవునవును. ఏంటి? అది ప్రెషర్ పడుతుంది గదా ఏజ్డ్ మీద. అంటే కామ ఎగ్జాక్ట్‌లీ కోరికలు సార్. ఉండవద్దా? బామ్మకు ఉండొద్దా? ఉంటే తప్పేంటి? అనేది లేకుండా ఒక ప్రెషర్‌ని క్రియేట్ చేస్తుంది సమాజం. అంటే హానర్ సంబంధించిన ఒక యాంగ్జైటీ అనేది మనందరికీ ఉంటది. అంటే ఎవరేమనుకుంటారో, సమాజం మనల్ని ఎలా చూస్తుందో అనేది, రాను రాను కూడా ఈ మధ్య మోరల్ పోలీసింగ్ అనేది ఇండియాలో బాగా పెరిగింది. ఈ అవును. మోరల్ పోలీసింగ్ వల్ల ఏజ్ అయినాక మనకి కోరికలు ఉండొద్దని, ఉంటే తప్పని, అవమానం అని, షేమ్‌గా ఫీల్ అవ్వడం. మనం చివరికి భార్యాభర్తలు ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలంటే కూడా ఒక సిగ్గుపడ్డము, అవమానకరంగా ఫీల్ అవ్వడము అనేది అవును. పెరిగిపోయింది. అంటే మన మీద అదేదో తెలమంటాడు, ఈ పందులు ఆహ్, తమను తాము నగ్నంగా చూసుకోవడానికి కూడా భయపడతారని ఒక దీంట్లో అంటాడు. అలాంటి ఒక షేమ్‌ని, ఒక గిల్ట్‌ని, ఒక అపరాధ భావనని సమాజం మనకు కలిగిస్తుంది. హ్మ్. సో, నిజానికి దీన్ని ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఇక్కడ సెక్స్ తప్పు కాదు. అట్ ఎనీ ఏజ్ అది వాళ్ళ ఇష్టము. కోరికలు తప్పు కాదు. దాన్ని తీర్చుకునే లీగల్ పద్ధతిలో తీర్చుకోవడం కూడా తప్పు కాదు. అయితే ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలి అనేది ముందస్తు ప్లాన్ ఉండాలి. హ్మ్. వచ్చినాక ఇమ్మీడియేట్‌గా దాన్ని ఎలా తొలగించుకోవాలనేది, ఒక లీగల్‌గా ఎట్లా వెళ్ళాలి అనే దానికి ప్లాన్ ఉండాలి. అవి లేకపోవడం, ఆ కైండ్ ఆఫ్ అవేర్‌నెస్ వీళ్ళకి లేకపోవడం అనేది ప్రధాన కారణంగా మనం చూడాలి. మ మన సమాజం తప్పు కూడా ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది. అంటే మనది హానర్ బేస్డ్ సొసైటీ అంటారు. అంటే మనం హానర్ మీదనే ఈ సమాజాలు బతుకుతుంటాయి. పరువు మీదనే బతుకుతుంటాయి. ఈ పరువు వల్లనే అనేక మంది జీవితాలు అతలాకుతలం అయిపోతుంటాయి. అందుకని దీంట్లో ప్రధానంగా సమాజం యొక్క ఒత్తిడి వల్లనే వీళ్ళిద్దరూ పెంచుకోలేకపోయారు. నంబర్ 1 రీజన్. నంబర్ అవును. 2 రీజన్ ఆర్థిక పరిస్థితులు. ఇవాళ ఒకప్పుడేంటి 10 మంది బిడ్డలను కూడా సునాయాసంగా పెంచేసేవాళ్ళు.